హిందువుల ఆలోచన ధోరణి, సనాతన ధర్మం అవలంబిస్తున్న వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణి మారినంత వరకు మనకి సమస్యగానే ఉంటుంది. ఎప్పుడైతే హిందువు జాగృతం అవుతాడో, సనాతన ధర్మావలంబులు జాగృతం అవుతుందో, మన ఆలోచన ధోరణి, మన యొక్క ఆచరణాత్మకమైన వేదాంతం బయటకు వచ్చినప్పుడే మనకు ఈ సమస్య నుంచి పరిష్కారం వస్తుంది. కాబట్టి సమస్యకు పరిష్కారం ఎక్కడ లేదు, ప్రతి ఒక్క హిందువులో ఉంది. మీరందరూ కూడా బయటికి రావాలి. కానీ హిందువులు ఎప్పుడు కూడా శాంతి అభిలాషులు, వాళ్ళు ఎప్పుడు ఇతరులను చంపాలనే ఉద్దేశం లేదు. సనాతన ధర్మం ఒకటే స్లోగన్ ఇస్తుంది, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఈ రోజు చిన్మయ దాస్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేశారు. వారు చేసిన తప్పేంది? వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆయన ఈ కులమా, ఈ మతమా అని ఆయన ఎప్పుడు చూడలేదు. వెళ్ళిండ్రు, ప్రతి ఒక్క ముస్లిం యొక్క వీధిలో వెళ్ళి వాళ్ళకి అన్నం సమర్పణ చేసినారు, భోజనం ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. కానీ దాని ఫలితంగా ఆయన ఏం అనుభవిస్తుండ్రు? ఈ రోజు ఆయన జైల్లో వేసిండ్రు. కారణం ఏమని చెప్పిండ్రా?